కర్రీ అవి నిరుద్యోగులు దేనికి క్షమాపణ పెట్టాలా దేనికి పెట్టాలి క్షమాపణ ఉద్యోగాలు ఇచ్చినందుక తెలంగాణ ఉద్యమకారుడిగా కరాటే రాజాన్ని నేను గౌరవిస్తా ఈ రోజు డిబేట్ లో కూర్చోడానికి కేసీఆర్ కేటీఆర్ కారణం 23 నోటిఫికేషన్లు వస్తే 18 పేపర్లు పల్లి పట్టాలు లేక జీరో సెంటర్ లో అమ్మితే ఈ రోజు కేసీఆర్ క్షమాపణ చెప్పాలా తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి కేసీఆర్ కేటీఆర్ అడుగు పెట్టాలా పేపర్లు లీక్ చేసి గ్రూప్ న్యూజిలాండ్ ఎవిడెన్స్ లో చూపిస్తా పేపర్ క్లిప్లు అన్ని వచ్చినాయి నేను ఉద్యోగాలతో ప్రశ్నిస్తా నాకు కాంగ్రెస్ కాదు నాకు టీఆర్ఎస్ కాదు మాకు ముఖ్యం కాదు ఈ రోజు నేను చెప్పాలి తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు కానీ నిరుద్యోగ జీవితాన్ని ఆడినట్టు పిశాచి కేసీఆర్ ఎవరు కేసీఆర్ వచ్చిందా నిరుద్యోగులను తెచ్చిన ఎక్కడ తెచ్చిండు కేసీఆర్ ఎక్కడ ఉద్యమం చేసిండు ఎక్కడ చేసినావు ఎందుకు మాట్లాడదు ఈ రోజు మా జీవితాల కారణానికి నిరుద్యోగుల కూర్చోడానికి కారణము కేసీఆర్ దాన్ని ప్రశ్నిస్తున్నావు ప్రభుత్వానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది నిరుద్యోగులు అంటున్నాము కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది నిరుద్యోగులు టీఆర్ఎస్ పార్టీ కాదు ఎవరికి మీరు పిల్లలు పెడుతున్నారు మా నిరుద్యోగులను డివైడ్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను డివైడ్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ మేడం నిరుద్యోగులను డివైడ్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అవునన్నా మీరు అశోక్ నగర్కి వస్తానంటే మాకు క్షమాపణ చెప్పి రావాలంటున్నాం మా జీవితాన్ని నాశనం చేసిన కేసీఆర్ ఉద్యమకారులు ఎవరు నాశనం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది టీఆర్ఎస్ పార్టీ కాదు నిరుద్యోగులను ప్రశ్నించినాము చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి నిరుద్యోగాన్ని ప్రశ్నిస్తే 6 కేసులు పెట్టిన ఇప్పటికి నాంపల్లి కోర్టు తిరుగుతున్నా మా ప్రణాళిక చనిపోయినప్పుడు మీరు ఏడ ఉన్నారు రాజన్న 18 నోటిఫికేషన్లు పేపర్లు లీక్ చేసినప్పుడు మీరు ఎక్కడ రాజన్న మీ కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడు నేను విన్నా అంటే ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను విన్నా నిరుద్యోగ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షిని ఉద్యమం దగ్గర నడిపించడని ఇది చర్చ జరగాలి మంచి చర్చ జరగాలి అన్న చర్చ నువ్వు ఏమన్నాలే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైనా తప్పిదాలు ఉంటే ఆ తప్పిదాల పైన మాట్లాడుకుంటూ నాకు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నించారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు దానికి మేము ఇంతవరకైనా పోరాడుతాం వాళ్ళ కొరకు కానీ మనుషులు ఏదో పెట్టుకొని ఇంకో నేనేమంటున్నా అంటే క్షమాపణ దేనికి మేడం మా జీవితాలు ఆగమైన విలువైన జీవితాలు పెళ్లిలు కాకుండా 10 సంవత్సరాలు మా జీవితం ఆగమైంది మేడం క్షమాపణ మీరు రాష్ట్రాన్ని పరిపాలించింది వారే కదా మీరు తప్పులు మాట్లాడితే నేను ఎట్లా ఒప్పుకుంటాను మీరు రాంగ్ ఫీడ్ చేస్తున్నారు మా నిరుద్యోగ మిత్రులకు రాంగ్ ఫీడ్ చేస్తున్నారు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పలేదా మేడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పల్లి బట్టల పేపర్ లీక్ చేసారు అని చెప్పేసి ఎవిడెన్స్ తో సహా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినారు ఉన్నారు కదా తప్పు కాదు నిజం చెప్తున్నా మేడం మీరు ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని లైన్ లో తీసుకోండి ఆయన ప్రెస్ మీట్ వేదికగా ప్రెస్ అంటే అందరినీ ప్రెస్ నమ్ముతాం కదా పత్రికలను నమ్ముతాం కదా ప్రింట్ మీడియా నమ్ముతాం కదా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కానీ ప్రెస్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికి పేపర్ లీక్ చేసిండ్రు మీరు కేటీఆర్ గారు మీ పిఏ లీక్ చేసిండు అని చెప్పేసి బహిరంగంగా చెప్పిండన్న కేటీఆర్ గారు పిఏ అని మీరు మాట్లాడుతున్నారు చెప్పినట్టున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో కేసీఆర్ కేటీఆర్ లేరు కదా నేను ఇందాక చెప్పింది అదే నీకు అర్థం కాలేదు అందువరకు మళ్ళీ చెప్తున్నాను నేనేమంటున్నా ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజీలు జరిగి ఒకవేళ పేపర్లు అమ్ముకొని ఉద్యోగాలు పొంది ఉంటే అది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇంకొకరు ఎవరన్నా కావచ్చు తీసుకోపోయి లోపల ఏమన్నా
నీకు వినలేదు నేను విన్నా. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వచ్చి చెప్పమనండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించమనండి. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించమనండి. ఎందుకు ఫాలో మీరు ఫాలో అవుతలేరన్నా? మీరు ఫాలో అవుతలేరు. గారికి నిగ్గదీసి నిన్న ఒక భారీ బహిరంగ సభలో అందరి గురించి మాట్లాడి భారీ బహిరంగ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఏడైస్తావు అని చెప్పేసి మాట్లాడిండు భారీ బహిరంగ సభలో. 2 ఆయన నువ్వు ఖచ్చితంగా రాకపోతే బిడ్డ నువ్వు అక్రమ కేసుల పైన నిన్నే జైలుకు పంపుతామని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిండు. దానికి ఉంది. నేనేమంటున్నా అంటే సమస్య ఒక దగ్గర ఉంటే, అంటే పుండు ఒక దగ్గర ఉంటే మందు ఇంకో దగ్గర రాయకూడదు. పుండు ఎక్కడ ఉందో మందు కూడా అక్కడనే రాయాలి. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరు ఆ రోజు కష్టపడ్డారు, నిజంగా మీకు అన్యాయం జరిగిందని బాధపడ్డారు. మీరు బాధపడి కష్టపడి పేపర్ లీకేజీలు అన్ని చెప్పి మాకు ఇంటికి పంపించారని అన్నారు. మరి మీకు హామీలు ఇచ్చి, నీకు ఎప్పుడైతే హామీలు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తా, మిమ్మల్ని లక్షల ఉద్యోగాలు పెట్టిస్తా, రాష్ట్రానికి ఈ రకంగా తీసుకోకపోతానికి రాహుల్ గాంధీ వరకు వచ్చినటువంటి వాళ్ళపైన నీ ప్రశ్న ఉండాలి, నీ గురి ఉండాలి. కానీ నువ్వు వచ్చి వాళ్ళేమో నిరుద్యోగులేమో మా దగ్గర పార్టీ ఆఫీస్కి వచ్చి ఏమంటారంటే, సార్ మీ మా పక్షాన ఉండాలి, అన్న పార్టీ ఆఫీస్కి వచ్చింది నిరుద్యోగులు కాదు, టిఆర్ఎస్ క్యాండిడేట్లు. అదే మాట్లాడదు, అదే కాదు, ఇది నిజమే. మేడం, నిరుద్యోగులలో మేము నిరుద్యోగులను చెప్పుకొని టిఆర్ఎస్ కంట్రోల్ వేసుకొని రీసెంట్ గా మొన్న టిఆర్ఎస్ కేసీఆర్ ని బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభ మీద టిఆర్ఎస్ కండువాలు వేసుకొని మేము నిరుద్యోగులను చెప్పుకొని అశోక్ నగర్ లైబ్రరీలో కూర్చొని స్టడీ హాల్ ఫీజు కట్టుకుంటే వాళ్ళు నిరుద్యోగులు అంటే మేము ఎట్లా నిరుద్యోగులం? మేమన్నా నేను ఒక్కనే కాదు, ఇప్పుడు అశోక్ నగర్ కి మనం వెళ్దాము, ఎవరిని నిరుద్యోగులు మరి ఎలా మాట్లాడుతున్నారు అన్న? మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేదు. మీకు ప్రాబ్లం ఏం కాదు, మీరు మా నిరుద్యోగులను చేస్తున్నారు. మేడం చర్చ జరగాలి, కానీ ఈ నిరుద్యోగులను వీళ్ళు డివైడ్ చేస్తున్నారు. మాట్లాడినాక మీరు మాట్లాడండి, ఆయన మాట్లాడండి, సమాధానం చెప్పండి, మీ సమాధానం చెప్పండి. మాట్లాడండి పూర్తి మాట్లాడండి. క్రాంతి గారు, మీరు అన్నారు కదా కేసీఆర్ గారు వస్తే క్షమాపణలు చెప్పి రావాలి. ఎందుకు రావాలో ఒకసారి మీరు, అంటే క్షమాపణలు ఎందుకు చెప్పాలో మీరు చెప్పండి, దాన్ని బట్టి రాజు గారు ఆన్సర్. ఎందుకు చెప్పాలంటే మేడము చెప్తాను నేను. అసలు ఏంటంటే వీళ్ళు ప్రతిదాన్ని రాహుల్ గాంధీని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు అంటున్నారు. రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ వాళ్ళు తీసుకురాలే. ఆ రోజు మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతుందంటే పేపర్ లీక్ కాడి నుంచి, గ్రూప్ 2 పోస్ట్ పోన్ కాడి నుంచి, అసలు యాక్చువల్గా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం ఉద్యమం అనేది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అసలు అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ రోజు మాకు ఎవరు రాలేదు. మా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచో వెళ్ళినాం, అన్ని స్టడీ హాల్లో తిరిగినాం. అది ఎందుకు స్టార్ట్ అయిందంటే సిలబస్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు సిలబస్ ఫేమ్ చేసారు. మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా వీళ్ళు 70% సిలబస్ యాడ్ చేసారు మేడం. వీళ్ళు సిలబస్ ఇట్లా యాడ్ చేసుకుంటా పోతే మేము ఆ పాత సినిమాలనే కంటిన్యూ చేసుకుంటున్నాం. నువ్వు సడన్ గా సిలబస్ యాడ్ చేయాల్సినంత అవసరం నీకేంటిది, మాకు సమయం సరిపోతలేదు, మాకు కొంచెం వాయిదా పెట్టండి అని చెప్పేసి ఈ టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర తిరగని లేదు. మేము కాల్ అసలు నిజంగా ఇదే టైంలో జూన్ జూలైలో అనుకుంటా ఇట్లనే వర్షం వస్తుంది. పొద్దున్నే మా నిరుద్యోగ మిత్రులము ఒక 15 నుంచి 20 మంది కవిత ఇంటి దగ్గర పోతేనే వర్కౌట్ అవుతుందని చెప్పేసి. నిజంగా అది వీళ్ళు చేసి వస్తే కాంగ్రెస్ అధికారం రాకపోవు. ఆ రోజు మాకు కాంగ్రెస్ మేడం ఒక ముస్లిం మహిళ ఆమెను రమ్మని చెప్పేసి ఆమె ఎంత లోపల కవిత గారు ఉండి కూడా మొత్తం సెటిల్మెంట్ కార్యక్రమాలు చేసుకున్నది. మేము అప్పటికి ఒక 20 నిమిషాలు అర్ధ గంట అయింది. పొద్దున 9:30 10ంటికి వెళ్ళినాం మేడము. సాయంత్రం 4-5 వరకు మమ్మల్ని వెయిట్ చేయించుకొని లాస్ట్కు మాకు చివరిగా ఆ నిరుద్యోగుల ముఖం చూడడం నాకు ఇష్టం లేదని చెప్పేసి మమ్మల్ని అవహేళన హేళన చేసి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపించింది మేడం. వీళ్ళ ఈరోజు మాట్లాడేది అక్కడి నుంచి మాకు ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, కాంగ్రెస్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఊరు గల్లి తిరిగి కాంగ్రెస్ గెలిపించాం. సార్ ఒక్క నిమిషం అయితే మిత్రమా అది కూడా చెప్తా, ఈ ప్రభుత్వానికి వస్తాం. అయితే అక్కడికి రాహుల్ గాంధీ అంటే ఏదో ఎగేసుకొని రాహుల్ గాంధీ రాలేదు. అప్పటికి మాకు అండగా నిలబడ్డది ఎవరంటే బల్మూరి వెంకట్ కూడా ఆయన స్వతహాగా ఆయన రాలేదు. ఆయన మేము ఎందుకంటే విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్నాడు కాబట్టి, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి మాకు ఎవరో ఒకరు అప్పటికి కూడా మేము టీఆర్ఎస్ వాళ్ళని సంప్రదించినాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది వీళ్ళతోటే అవుతుంది, నెక్స్ట్ అధికారంలో వచ్చిన వాళ్ళు చేయాల్సింది వీళ్ళే అని చెప్పి వీళ్ళని సంప్రదిస్తే ఒక్కళ్ళు పట్టించుకోలేదు మేడం. ఈవెన్ కేటీఆర్, హరీష్ రావు ఇంటికి అయితే తెల్లారి 4 గంటలు పెద్ద వర్షంలో పోయిన ఆయన ఉండే దగ్గర. సో ఆ మ్యాటర్ అందరూ తెలిసిన మ్యాటర్ మేడం. అయితే రాహుల్ గాంధీ గారు లైబ్రరీని ఎందుకు తీసుకొచ్చినామంటే మీరన్నా రండి, మీరు వచ్చి మాకు హామీ అన్న ఇవ్వండి అని చెప్పి రాహుల్ గాంధీ మా నిరుద్యోగులు మేము తీసుకొచ్చినాం, దగ్గరుండి తీసుకొచ్చినాం. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిపోయినారు, నేను మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇదొక కోణం మేడం. తర్వాత వీళ్ళేం చేసారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టినాం
ఇప్పుడు మేమంట కేసీఆర్ని తీసుకొస్తారంట. కానీ రాజన్న జేఎల్ జనరల్ జేఎల్ మేడం కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తారన్న ఒక ఉస్మాన్ యూనివర్సిటీ స్కాలర్ అన్న మీరు. ఈరోజు మేము పీజీలు పిహెచ్లు చేసి జేఎల్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తే ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఎట్లా చేస్తారు మేడం? ఒక గెస్ట్ అవుట్ పోస్ట్ రెగ్యులర్ చేస్తారు. ఎట్లా మాట్లాడరు? 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు జబ్బలు సరుచుకుంటారు. వాస్తవం చెప్పాలంటే నేను ఒక నిరుద్యోగిగా మన నిరుద్యోగులు తప్పున ప్రభుత్వాన్ని నేను మెచ్చుకుంటా, క్వశ్చన్ కూడా చేస్తా. ఆ రైట్ నాకు ఉన్నది. ఎందుకంటే 60,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే వీళ్ళు ఎట్లా చేస్తే చెప్పరా? గత ఉద్యోగ 1,60,000 ఉద్యోగాలు చెప్పారు అన్నగారు. అవి కూడా వర్టికల్లో ఇచ్చారు మేడం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందరికి ఆడవాళ్లకు 33% అంటారు. వాళ్ళ కోట వాళ్ళకు పోతుంది. అయినా కూడా 80% ఇచ్చి వర్టికల్లో వీళ్ళు నోటిఫికేషన్ వేస్తే ఈ ప్రభుత్వం వచ్చి వర్టికల్లో ఉన్నదాన్ని హారిజంటల్లో చేసింది. నా తెలుగు డిపార్ట్మెంట్లో గురుకులాలోనే మా ఎన్ఆర్ఎస్ హాస్టల్ నుంచి 20 మంది 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం రానటువంటి వాళ్ళు 20 మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మేడం. వాళ్ళ నెంబర్స్ వల్ల కాల్ చేయండి. అదొక కోణం అయితే వీళ్ళు చేశారు. అవన్నీ అశోక్ గారు కూడా లాస్ట్ టైం ఆయనతో మాట్లాడినప్పుడు అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఫైట్ చేశారు, అన్ని మాట్లాడుకున్నారు. అవన్నీ చేశారు కాబట్టి వద్దనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీని మార్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారాలు తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు కావాల్సింది సమస్య పరిష్కారం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరు? జియో 46 ని రద్దు చేస్తామని వీళ్ళు చెప్పారు. జియో 29 ని కూడా ఇదే కొంతమంది అశోక్ నగర్ లో ఉండి ఈ జియో 29 తీసుకొస్తే కొంతమందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇదే అశోక్ నగర్ లో ఒక 77 మంది సంతకాలు సేకరించి ఒక ఎమ్మెల్సీ దగ్గర వేరు. ఎందుకు ప్రశ్నించారు మేడం? ఈ రోజు నిరుద్యోగుల మధ్య టీఆర్ఎస్ పార్టీ చిచ్చు పెడతా ఉంటే ఇప్పుడు మనకు కావాల్సింది చెప్పింది కదా ఈ ప్రభుత్వానికి సోయి లేదా, ఏం చేస్తే అవుతుందని సోయి లేదా? జియో 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలో పిల్లల జీవితాలు ఆగం చేసింది. మా మీద లాఠీ చార్జ్ చేసి మా అశోక్ నగర్లో లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని ఆగమాగం చేసింది. జియో 29 ఇప్పుడు కావాల్సింది సమస్య పరిష్కారము. ప్రభుత్వం వాళ్ళనే అడుగుతాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీల గురించి అడుగుతాం. గతంలో ప్రభుత్వం చేయలేదు కాబట్టి వద్దనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తాననేది అవేందుకు చేయట్లేదని అడుగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం అడుగుతామని రెడ్ కార్తిక్ గారు అదే అంటారు. రెడ్ కార్తిక్ గారు ఉద్యోగాలకు కావాల్సిన ప్రశ్నించింది నిరుద్యోగుల టీఆర్ఎస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది ఎవరు? నిరుద్యోగులకు వస్తుంది కదా. మరి ఈ రోజు కేసీఆర్ తీసుకొస్తా అంటే నిరుద్యోగులు అవలగాళ్ళ ఇక్కడ పిచ్చోళ్ళ? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన ఒక్క నిమిషం మిత్రమా, ఒక్క నిమిషం నువ్వు ఏడవలో తెలియదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినప్పుడు మీరు ఏడవలో తెలియదు. ఎవరు చూపిస్తా మేడము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది వేరా కాదా? ఈ అశోక్ సార్ని అడగవాలండి. మన నిరుద్యోగం కొట్టడం కాదు. మీరు